ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా ఆహా పొలమనేరు నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కళ్యరా శంకరన్న సైన్యమై ఉందామురా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా శంకరన్న విలువలున్న నేతరా మన బాధలు గాడలు చూసాడురా బంధువులే ముందుకొచ్చాడురా మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా పదవుల కొరకు పాకులాడని మనసున్న మారాడురా తన్నా తన్నా డప్పుల మోతల్ల వస్తుండు చూడర శంకరన్న కన్ను హొరేసి కేదల జాతర తెస్తుండు చూడర శంకరన్న గుండె గుండెకు అండగా నిలవగా ముందుకు వచ్చర శంకరన్న షర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎత్తర శంకరన్న పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా పొలమనేరు నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కళ్యరా శంకరన్న సైన్యమై కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పట్టు పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చెందింది అప్పుడు మీరంతా కూడా రైతులు సబ్సిడీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ లో కానీ రోషయ్య గారు ఉండేటప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు కానీ సబ్సిడీ ద్వారా మీరు ఎంత లబ్ధి పొందినారు మళ్ళీ ఈ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంది ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పీరియడ్ లో ఎట్లుంది ఆ క్వశ్చన్ల ద్వారా మేమంతా కూడా ఇప్పుడు మా హైకమాండ్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి రాష్ట్రానికి సంబంధించినటువంటి షర్మిలమ్మ గారికి మేమంతా కూడా మీరు చెప్పే సమాధానాలని తీసుకొని పోయి అధికారంలో సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గానీ లేకపోతే రాష్ట్రంలో వస్తే గానీ మీ సాధక బాధలు తీర్చేదానికి శివశంకర్ అన్న ఈరోజు ఇక్కడ మీ ముందర ఆశీనులు అయినారు మీ బాధలు ఉంటే ఆయన తెలియజేస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మీ సమస్యలన్నీ తీర్చిదిద్దే విధంగా సాయశక్తుల కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనేసి మీ ముందు నిలబడినాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ సమస్యలు ఏముంటే కూడా మీరు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం చెప్పండి అన్న మీ 10 ఏళ్ళుగా సమస్యలు ఏముండాలి అక్కడ ఇక్కడ ఈ మార్కెట్ మామూలుగా ఇన్సెట్ డబ్బులు ప్రతి మార్కెట్ వచ్చిన రోజే మాకు చెక్లు ఇస్తా ఉంటారు అది నిలిపేసి మళ్ళీ అకౌంట్ లోకి వేస్తా ఉంటారు ఇప్పుడు ఏ మాత్రం లేదు సార్ అది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పి సార్ ఇక్కడ మార్కెట్ లోకి వస్తే ఫస్ట్ చెక్లు ఇస్తా ఉంటారు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో చెక్కులు ఆ చెక్కులు పోయిన తర్వాత అమౌంట్ అకౌంట్ లోకి వేస్తా ఉంటారు అది లేదు ఇప్పుడు ఇంచుమించుగా 4-5 సంవత్సరాలుగా ఇప్పుడు రావట్లేదు కేజీకి చెప్పండి 2 సంవత్సరాల పైన 2 సంవత్సరాలు మన డిపార్ట్మెంట్ ఆడ పట్టించుకుంటా ఉంటారు ఇట్లా రైతులకి పట్టాలి ఇట్లా రీలు కూడా పట్టించుకుంటారు ఎన్నిసార్లు ధర్నా కూడా చేయనారు సార్ ఇక్కడ కొన్ని రోజులు కూల్లో రానికుండా కూడా ధర్నా చేయనారు సార్ ఇది 4-5 సంవత్సరాల నుంచి రాలేదు 5 సంవత్సరాల ఇంకా ఇన్సెంటివ్స్ డబ్బులు పడట్లేదు దీనికి వస్తున్నారు సార్ ఇది ఇంతకు ముందు ఆ షెడ్ కానీ మీరు చేసుకోవాలి ఎన్ఆర్ఈజీఎస్ లో పెట్టారు ఇప్పుడు అది లేదు ఎన్ఆర్ఈజీఎస్ పెట్టిందే కాంగ్రెస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీంట్లో రాజశేఖర రెడ్డి ఎక్కువ ఉపాధి జరుగుతా ఉపాధి హామీ పథకం మళ్ళీ ఇంకేం సమస్యలు ఉన్నాయన్నా మీరు అది కాకుండా ఇంకొకటి ఏమన్నా ఇన్సెంటివ్స్ ప్రధానమైన సమస్య మెయిన్ సమస్య షెడ్యూల్ కూడా రావాలి సార్ అదే ఉపాధి హామీ షెడ్యూల్ కూడా రావాలి షెడ్యూల్ ఉపాధి హామీ రావాలి ఇంకా రాలేదా అది పోయింది చూసారి ముందే మాత్రము వైఎస్ఆర్ ఉపాధి హామీ ఫుల్ జీరో
ఉపాధి హామీ అనేది ₹1 పొందిందే లేదు. చిరుకల్చర్ డిపార్ట్మెంట్ 9 లక్షలు మీకు కట్టండి అంటారు. వీళ్ళు 3 లక్షలు చేసి ఉండిపోతారు. 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకెట్టాలి మేము? పోయినప్పుడు అది జరుగుతా ఉండింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతా జరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సార్ జరిగినాయి, ఖచ్చితంగా ₹2 ఇంట్రెస్ట్ వడ్డీ చేసుకున్నా ఆ వడ్డీ కూడా రాకుండా పోతుంది. ఈ విధంగా ఇది రెండో సమస్య. ఇది కాకుండా దానికి స్టేట్ గవర్నమెంట్ ది రావడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వస్తా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ గా స్టాప్ అయింది. ఈ మొలకలు నాటేదాని వల్ల ఈ మొలకలకి స్టేట్ గవర్నమెంట్ స్టాప్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ వస్తా ఉంది. కొంచెము దీనికి కొంచెం దానికి కొంచెం హెడ్ చేసి పంపిస్తాను రైతులకి. దీనికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ వస్తా ఉంది, స్టేట్ వస్తా ఉండలేదు. సెంట్రల్ మాత్రం వస్తాను, స్టేట్ రాలా. ఓకే. సబ్సిడీ సబ్సిడీ మొలకలకి గోల్డ్ గురించి చెప్పండి. గోల్డ్ సబ్సిడీ గురించి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పీరియడ్ లో ₹25 ఇస్తా ఉండ్రి. అన్నకు పెంచేసి ఆయన వచ్చి ₹50. ఇప్పుడు ఆ 50 ఇవ్వడం లేదు. మేము ₹70-80 ఇవ్వాలని 2-3 సార్లు చిత్తూరులో పోయింది మీటింగ్ కి. ఈ ఇన్సర్ట్ డబ్బులు కూడా ₹50 ఇస్తా ఉండింది. నిలిపేస్తూ మేము అది ఇంకా ఎక్కువ పెంచాలని చెప్పి పెంచుతామని చెప్పి కమిషనర్ అమ్మ వచ్చి వీకోటకి చెప్పారు. మేము ₹80 పెంచుతాము, ₹80 పెంచుతామని చెప్పారు. అది ఇలా 50. ఏదది ఇన్సర్ట్ ఇప్పుడు మార్కెట్ వచ్చినాం కదా, మాది 100 కేజీల కూలీలు అయితే గవర్నమెంట్ ₹5,000 మాకు ఇస్తా ఉండే. 100 కేజీల కూలీలు అయితే ₹5,000 ఇస్తా ఉండే. కిలోకి ₹50 చొప్పున ఇస్తా ఉండ్రి. ఓకే. ఆ ₹50 లేదు అంటా ఉండేది. ఇప్పుడు ఆ ₹50 కూడా లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అదే ఇన్సెంటివ్ 5 ఏళ్ల నుంచి అదే ఇవ్వండి. ఇన్సెంటివ్ రావట్లా. ఇది కాకుండా ఇంకేముంది? అంతే సార్, మెయిన్ అంతే. మొలకలకి సబ్సిడీ రావట్లేదు, మొలకల సబ్సిడీ, షెడ్లకి సబ్సిడీ రావట్లేదు. మొలకలకి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇంకా వస్తా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రావట్లేదు. ఇన్సెంటివ్స్ రావట్లేదు. పెంచుతామని చెప్పింది. ఏది ఏది ఇది ₹50 పెంచేది, ₹50 పెంచేది. ఇంకా ఎక్కువ ₹30 పెంచలేదు. అంటే అన్న నేను సిరికల్చర్ షెడ్ పెట్టి గూళ్ళు మేపిన అనుభవం ఉంది, కానీ ఎక్కువ దాని దూరం తీసుకొని ఎందుకు పోలేదు అంటే పెట్టిన ఫస్ట్ సారి వచ్చేసి అన్ని పురుగులు చనిపోయినాయి. మనకు తెలుసో తెలియకుండా అందరికీ అయింటుంది. అన్ని పురుగులు ఎత్తుకొని పోయి అదే ఏట్లో పారబోస్తా అన్నప్పుడు కన్నులో నీళ్లు పెట్టుకున్నాను అనా. కాబట్టి ఆ బాధ ఏమి నాకు తెలుసు. మన గంగారంలో ఉండే ప్రతి సిరికల్చర్ చేసే ప్రతి ఒక్కరు నాకు తెలుసు. చంద్ర అన్న మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సిరికల్చర్ లో గంగవరం చంద్ర నా ఫ్రెండ్, ఆయన సిల్క్ చంద్ర తెలిసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బాధలన్నీ నాకు అర్థమైతా ఉంది. గత 10 ఏళ్ల ముందు ఉన్న ఒక వైభవం ఇప్పుడు లేదు. ఈ సిరికల్చర్ ఇప్పుడు ఎక్కడ తిరిగి సిరికల్చర్ ఎంత అద్భుతం అనిపించింది ఒకప్పట్లో. అందుకే అంతమంది వచ్చేసి ఇచ్చేసినారు. ఇప్పుడు సిరికల్చర్ పెడదామా వదిలేద్దామా అనే పరిస్థితిలో ఉంది. అట్లా వదలలేము, అట్లా పెట్టలేము. ఈ పరిస్థితికి వచ్చేసి సిరికల్చర్ అన్నా. మన పలమనేరు నియోజకవర్గం ఒక మిల్క్ సిటీ, ఇది ఒక సిల్క్ సిటీ. ఈ 2 ఆధారితాల్లో వచ్చేసి చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. ఈ సిల్క్ నుండి దాదాపు పనులు చేసుకుని వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద జాబులు చేయాలనుకున్న వాళ్ళు కూడా ₹1,00,000 శాలరీ అయినా వదిలేసి ఇక్కడ నుంచి సిల్క్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నా స్నేహితులంతా షెడ్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా ఆగమ్య గోచరంగా మారింది. ఎందుకు అంటే ఇది గత 10 ఏళ్ల ముందు ఉన్న వైభవం లేదు. తప్పకుండా వచ్చేసిందన్నా. నేను షర్మిలారెడ్డి గారితో మాట్లాడతాను దీని గురించి. మహాతల్లి ఆయమ్మతో మాట్లాడి, అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండింది సిరికల్చర్, ఇప్పుడు తప్పకుండా కేంద్రంతో మాట్లాడి, కేంద్రం ఇంకా మొలకలకి సబ్సిడీ వస్తుంది కానీ రాష్ట్రం ఇంకా రావట్లేదు తల్లి. ఈ సమస్యలన్నీ ఆయన దగ్గర, ఆయన దృష్టికి నేను తీసుకొని పోతాను. సరేనా? ఎందుకంటే నేను ఒక రైతుగా బాధపడినాను. ఫస్ట్ పంటే మొత్తం పురుగులు చనిపోయి నేను కన్నుల్లో నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ కష్టాలన్నీ నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకున్నాను. ఈ సమస్యలన్నీ షర్మిలా గారి దగ్గర చెప్పి మన
రాష్ట్రంలో ఈ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే అమలు చేసినారో అవన్నీ అమలు కావాల్సిన పరిస్థితి ఉంది. అందుకే సిరిమిలారెడ్డి గారు ఈ రోజు వచ్చినారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మలకలకు సబ్సిడీ రావట్లేదు అనేది నిజమా కాదా? అవునా కదా? రైతులు ఏం చేయాలా? కేంద్ర ప్రభుత్వం వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకే లేదు? అవునా కదా? ఇట్లా ప్రతి దీంట్లోనూ వచ్చేసి తప్పకుండా ఈ రోజు కడుపు కాలిపోయింది. పార్టీల గురించి పక్కన పెడదాం, కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఈ రోజు అందరూ సిరికల్చర్ రైతులను వదిలేస్తే ఇంకేం ఆధారం ఉంది? పోయి కూలి పనులు చేసుకోవాలా? బెంగళూరు అక్కడైనా పోయి గౌరవం తప్పి కూలి పనులు చేసుకోవాలి. తప్పకుండా. కాబట్టి తప్పకుండా దీని గురించి నేను చర్యలు తీసుకుంటాను. ఈసారి పలమనేరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునేది మీ అందరూ బాధ్యతగా తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ మీరందరూ చూడాలా. ఈ సిరికల్చర్ అభివృద్ధికి తప్పకుండా నా వంతు పాటుపడతాను. నేను పర్సనల్ గా దీన్ని తీసుకుంటా ఉన్నాను. ఇంకా మీ అందరూ రైతులతో ఇంకా నేను డైరెక్ట్ గా వచ్చి ఇంటరాక్ట్ అవుతాను. ప్రతి షెడ్కి వస్తాను. తప్పకుండా ఆ సబ్సిడీలు ఏవైతే నిలిచిపోయినాయో వాటిలన్నింటిని రాబడదాం. ఇంకా కట్టుకునే వాళ్ళకు ఒక ప్రోత్సాహం ఇద్దాం. మనుషులందరూ చేయి కలపదాం. దీని గురించి వచ్చి స్పందించి అట్లా హృదయం ఎవరుకుంటుందంటే దాన్ని అనుభవించినట్టుగా తెలుస్తుంది. ఈ రైతు కష్టమేమనేది ఒకసారి అనుభవించి కన్నుల నీళ్ళు పెట్టుకుని ఏడ్చినప్పుడే ఆ బాధ తెలుస్తుంది. నేను తప్పకుండా ఒక సిరికల్చర్ గా నేను షెడ్ పెట్టి ఒక 5-6 పంటలు పెట్టి మళ్ళీ సక్సెస్ చేసిన. ఫస్ట్ పంట నాకు ఎఫెక్ట్ ఇచ్చేసింది. సెకండ్ పంట అర్ధాంతరంలో ఉంది. లాస్ట్ కి 6 పంటలు సరిసమానం చూసుకుంటే అసలే వచ్చింది. లాభం రాలా నాకేమి. మళ్ళా తప్పకుండా ఆ షెడ్ ఖర్చుకి ఇంకా డబ్బులు కట్టి లాస్ట్ కి ఆ సబ్సిడీలు రాలా, ఏమి రాలా, చాలా కష్టమైంది. కాబట్టి తప్పకుండా వచ్చేసిందనా మీ అందరి గురించి నేను పూనుకుంటాను. మనమందరూ మళ్ళీ ఒకసారి గ్రూప్ మీటింగ్ చేసుకున్నాము. రైతులందరూ ఒకటవుదాము. ఈ రోజు పలమనేరు సిరికల్చర్ తప్పకుండా సిల్క్ సిటీ, ఇది ఒక గొప్ప సిల్క్ సిటీ. మన పలమనేరు ఇది గొప్ప మిల్క్ సిటీ. ఇవి రెండింటిని కాపాడుకుంటే పలమనేరు ఇంకా గొప్ప అభివృద్ధి అవుతుంది. ఎంతో మంది షెడ్లు వదిలేసినారు, చాలా మంది షెడ్లు వదిలేసినారు. ఇట్లా షెడ్లు వదులుకోకపోతే ఇంకా కొత్త షెడ్లు కాదు, ఉండే షెడ్లు వదిలేయాల్సిన పరిస్థితికి వచ్చినాం. ఈవెన్ మనం వచ్చేసి దీనికి ముందు ఎక్స్పోర్ట్స్ ఉండే, వేరే దేశాలకంతా ఎక్స్పోర్ట్ ఉండే. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు అంతా స్టాప్ అయిపోయి ఆ కాలంలో 500 టెంపో ఉండే జగాలో పోసి 3 పంటలు అమ్ముకోపోయినా. ఇదే ఫిబ్రవరి 520 520 530 540. ఈ రోజు 400 అమ్మేది కష్టంగా ఉంది. ఆ కాలంలోనే 500 రూపాయలు వాల్యుయేషన్. ఆ కాలంలో ఎంత అంటే 500 5,000తో సమానం. అప్పుడు 10 ముందు 5,000 500 5,000తో సమానం. పేపర్ వేసి ఈడ పోసేది యూతులు ఎండ్లో నోరు తెరిస్తే 500 వీళ్ళు ఎక్కువ ఉండేది. అడుగు తప్పకుండా అప్పా మాకు ఆనందం. అప్పుడు ముందుకు పోతుంది. ఇప్పుడు ఒకటి 200 300 1000 రూపాయలు కూడా 11 ఈ లాక్డౌన్ ఆ టైంలో ఆ రేట్లు అమ్మింది. తప్పకుండా సెలకు దారం పోలే, ఇది పోలే, అది పోలే. ఆకలికి వస్తే చాలా అనిపించిపోయింది. ఆకు దుడ్డు వస్తే చాలు 500 సార్ కూలి మనిషికి మొత్తం కొనిండేది మేము. 500 సార్ కూలి మనిషికి 2 గంటలు సాయంత్రం 2 గంటలు 500 కూలి మనిషికి ఆకు వచ్చేది. అన్నా ఈ పని వదిలేట్లా కూలీలు మాత్రం పెరుగుతాయి. గూడు మాత్రం రేట్లు పెట్టుకునేట్లా వదిలితే మనం బయట పోయేదానికి కాదు. ఇక ఈతో దీన్ని వదులుకుండా దీన్ని చేస్తాము. చేసి మాకు గిట్టుబాటు లేకుండా మేము బాధపడుతున్నాం. 100కి 100 పాలు అందరూ ఇదే స్టాండ్ మీద ఉండండి. సిరికల్చర్ రైతులందరూ మళ్ళీ ఒక మీటింగ్ పెడదాము. తప్పకుండా ఈ సిరికల్చర్ రైతుల గురించి శర్మలమ్మ దగ్గర వరకు నేను తీసుకొని పోతాను. అందరూ కలిసి రైతులంతా ఎంతమంది అయితే అంతమంది కలిసి వెళ్ళి ఆయమ్మ దగ్గర చెప్పి రేటు పెంచాలి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 100కి 100 పాలు రేటు పెంచే విధంగా మనం ప్లాన్ చేద్దాము. ఈ సబ్సిడీలు వచ్చే విధంగా మనం అంతా ప్లాన్ చేద్దాము. ఇంకా ఒకసారి మనం అందరూ కలుద్దాం. అలా ఇది వదిలి పెడితే ఎవరో వస్తారేమో చేస్తారని వదలొద్దండి. ఇంకొక చైతన్యం రావాలా సార్. ఇక్కడ మార్కెట్లకి గుళ్ళు రాకుండా స్ట్రైక్ చేసినా కూడా అది న్యాయం జరగలేదు. ఇది ప్రభుత్వాలు స్పందించాలా, ప్రభుత్వాలు దిగి రావాలా. మీరు కూర్చుంటే కుదరదు. ఎమ్మెల్యే ఆయన వచ్చి ఒక 10 రోజులు నిద్రాహారం మానేసి కూర్చుంటే కంపల్సరీ పనులు అవుతాయి. నిద్రాహారం మానాలా అంటే అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని తలచెసుకోవాలా.
అధికారంలో ఉండే వాళ్ళు కడుపు నిండిన వాళ్ళు అయితే ఎందుకు తలచేసుకుంటారు? ఆకలి ఉండాలి వాళ్ళకి, ఆకలి ఉండాలా, రైతు అయి ఉండాలా, సిరికల్చర్ తెలిసి ఉండాలా, దాంట్లో బాధలు పడి ఉండాలా. అట్లా వ్యక్తులు మనందరిలో ఒక నాయకుడై పుట్టాలా. బట్ తప్పకుండా దీని గురించి అంతా చర్చలు చేద్దాము. ఇదేదో మీ గురించి మీ దగ్గరకు వచ్చి ఓట్లు పొందేదానికి నేను మాట్లాడుతా ఉన్నా. ఇది నాకు బాగా అనుభవం ఉండదు. అప్పుడు ఎట్లుంటా ఇప్పుడు ఎట్లుంటా అనే అనుభవం నాకు ఉండదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా మనం దీని గురించి ఇంకా చర్చిద్దాం, దీని పరిష్కారాలను మనం తీసుకొని వద్దాం. ఈ రోజు పరిష్కారం అవుతుంది కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఆ భగవంతుడు ఎందుకు మాట్లాడించినాడంటే మీ బాధ ఘోషించేదానికి. ఇది కొన్ని లక్షల మంది చూస్తారు. షర్మిలమ్మ దగ్గరకు పోతుంది, రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందిపిస్తాను నేను. ఈ సిరికల్చర్ రైతులకు జరుగుతున్న నష్టం గురించి నేను గలమెత్తి మాట్లాడతాను. అసెంబ్లీ వరకు పోయి మాట్లాడతాను, కేంద్రం వరకు పోయి కొట్లాడతాను. దీని గురించి తప్పకుండా మాకు రైతులు సపోర్ట్ చేయాలి సార్. తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఈ రోజు రేట్ ఎంత? 450. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం కాకుండా 350 రూపాయలు ఈ లాట్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గత పీరియడ్ కాకుండా కాంగ్రెస్ హయాంలో ఎంత ఉంది ఈ రేటు? ఇదే నెలలో 550 మినిమం రేటు. ఇప్పుడు 350 రూపాయలు ఉంది. దానికోసం మేము కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉన్నాం. ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పట్టుగూళ్ళ పరిశ్రమలో ఉండేటటువంటి రైతులకు ఆదుకునేదానికి మనకు శివశంకర్ అన్న ఇంత దూరం మీరు ముఖాముఖి కార్యక్రమానికి వచ్చినారు. దీనికి ఈ రేటు ఇంత సబ్సిడీ లేకుండా చెక్కుల రూపంలో మీకు ఇన్సెంటివ్ రావడం, ఇన్సెంటివ్లు సరిగా రాకపోవడం వల్ల ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి మన ఏపీసీసీ చీఫ్ షర్మిలమ్మ గారు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ గారు ఆమె ఉంది కాబట్టి ఆమె దృష్టికి తీసుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో మీకు తగినటువంటి న్యాయం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ శివశంకర్ నాయకత్వంలో పోరాడుతుందని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తుంది. కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకోకపోతే ఎన్ని పరిణామాలు చూస్తూ ఉన్నారనేది మీరు అందరూ చూసినారు. ఈరోజు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే విషయం. ఈ రోజు మీరు జగన్ కు ఓటేసిన బీజేపీకే పోయేది, పవన్ కు ఓటేసిన బీజేపీకే పోయేది, చంద్రబాబు నాయుడుకు బాబు గారికి ఓటేసిన బీజేపీకే పోయేది. ఇదంతా మీరందరూ చూసి తెలుసుకోవాల్సిన విషయము. కాంగ్రెస్ పక్షాన్ని తప్పకుండా గెలిపించుకున్నాము. ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కాంగ్రెస్ పక్షం అనేది ఉండింది. చంద్రబాబు నాయుడు ఉండింది కాంగ్రెస్ పక్షమే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉంటే నాయకులందరూ కాంగ్రెస్ పక్ష నాయకులే. ఆ రోజు ఇంకా ఆ కాలం నుండి ఈ కాలం వరకు కాంగ్రెస్ పక్షానికి ఓటేసి బతికించిన వాళ్ళే మీరందరూ. కొన్ని అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పక్షం రాకపోయిండొచ్చేమో, కానీ ఈసారి మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పక్షాన్ని బతికించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అటు కర్ణాటకలో చూస్తే గొప్ప మెజార్టీతో గెలిపించుకున్నారు, అందరూ మారినారు మనుషులు. తెలంగాణలో కూడా గొప్ప మెజార్టీతో 3వ స్థానంలో ఉన్న పార్టీ 1వ స్థానానికి ఎగబాకు వచ్చింది. బీజేపీని పక్కన పెట్టి, కేసీఆర్ ని పక్కన పెట్టి కాంగ్రెస్ పక్షం ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిరి. ఇప్పుడు ఎంపీ సీట్లు గాని ఎమ్మెల్యే సీట్లు గాని మనకి తెలంగాణలో గాని ఇట్లా కర్ణాటకలో గాని 2 సీట్లు కాంగ్రెస్ వే. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ రావాలా, దాన్ని రప్పించుకోవాలా, దాన్ని బతికించుకోవాలా. మన అందరూ మనుగుడు ఉండాలంటే కాంగ్రెస్ పక్షం రావాలా. బీదులు సాధులు అందరూ, మైనారిటీలు, ఈ తెగ ఆ తెగ అని కాదు, అందరూ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కన్న తల్లి లాంటి పార్టీని కాపాడుకోకపోతే తప్పకుండా ఇప్పటికే మనం చాలా అనుభవించినాము. ఒక దగ్గర వచ్చేసి 2 ప్రభుత్వాలను చూసి 10 సంవత్సరాలకి 2 ప్రభుత్వాలకి, ఆ ప్రభుత్వాలకు ఒక అవకాశం ఇచ్చినాం, ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చినాం. ఈసారి కాంగ్రెస్ పక్షాన్ని మనం ఆంధ్ర రాష్ట్రంలో బతికించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్న బిడ్డల నుండి పెద్దోళ్ళ వరకు అందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అత్యధిక మెజార్టీతో ఈసారి పలమనేరులో కాంగ్రెస్ పక్షం తరఫున మనం గెలిచి తీరుతాం. మినిమం 30,000 ఓట్లతో మనం గెలిచి తీరుతాం. ఎందుకు అంటే భగవంతుడి ఆశీర్వాదము, మీ అందరి ఆశీర్వాదము. అందరూ ఆల్రెడీ డిసైడ్ అయినారు. ఒక గొప్ప నాయకత్వం వచ్చి ఒక లీడర్షిప్ అనేది కరెక్ట్గా ఉండి
కరెక్ట్ గా నడిపించే వాళ్ళు ఉంటే తప్పకుండా కలిసి నడిచేదానికి అందరూ సిద్ధంగా ఉండారు. ఈ రోజు ఎంతకైనా సరే, ఎంత దూరమైనా సరే కలిసి చెయ్యి వదలకుండా నడిచేదానికి సిద్ధంగా ఉండాలి. కోలారులో ఒకే 17 రోజుల్లో అధికారాన్ని చేతబెట్టారు. అధికారం ఇస్తే కోలారులో 17 రోజుల్లో కాంగ్రెస్ పక్షం గెలిచా. 20 సంవత్సరాలు ఇంకా లేని కాంగ్రెస్ పక్షాన్ని అందరూ ఒక్కసారిగా అనుకుంటే 17 రోజులు కాంగ్రెస్ పక్షం అత్యధిక మెజార్టీతో 30,000 ఓట్ల మెజార్టీతో పక్కలో ఉన్న కోలారులో గెలిపించుకుంటే మహానుభావులు కొత్తూరు మంజునాథ్ గారిని. అదే విధంగా ఈ పలమనేరులో కూడా అందరూ మైనారిటీలు, ముస్లింలు, హిందువులు అందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పక్షము ఈ రోజు దేశానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ పక్షం లేకపోతే ఎన్ని 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 అవాంతరాలు చూస్తూ ఉన్నారో మీకే అర్థమైపోతా ఉంది. నేను చెప్పాల్సిన పనిలో నా నోట్ ఇంకా. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ పక్షానికి ప్రతి ఒక్కరు ఓటేసేదే కాదు, 10 మంది దగ్గర ఓటేపిస్తేనే ఇది సాధ్యమైంది తప్ప మీ ఒక్క మనిషి ఓటు, ఒక మనిషి ఓటు కాదు, 100 మంది మనిషి ఓటు నీ ఓటు. కాబట్టి మీ అందరూ ఒక్కొక్కరు 100 మంది దగ్గర 10 మంది దగ్గర చెప్పి మీరందరూ ఎమ్మెల్యేలుగా నేను ఇదే దర్గాకి 50 సార్లు వస్తాను, 100 సార్లు వస్తాను ఈ 5 ఏళ్ళు, నీకు వచ్చే 5 ఏళ్ళలో ప్రతి దర్గాకి, ఈ ప్రతి మసీదుకి, ప్రతి పరసకి. మొన్న నేను పరసకు పోయినాను, బైరెడ్లపల్లిలో జరిగిన పరస రాత్రి 10 గంటల్లో పోయినా. ప్రతి పరసకి పోతాను, అన్ని దేవాలయాలు, అన్ని మసీదులు, అన్ని సర్వము చేసిందని నేను విజిట్ చేస్తాను. ఏమేమి ఉందో ప్రతిదీ మనకుండే ఏమేమి ఉండే సమస్యలన్నీ చెప్తే దాన్ని అన్నింటినీ క్లియర్ చేసుకున్నాము, పరిష్కరించుకున్నాము. ₹1 లంచం తాగకుండా, అల్లా భగవానుడు సాక్షిగా ₹1 లంచం తాగకుండా నేను పనిచేస్తాను. భగవంతుడు గొప్పగా ఆశీర్వదించినాడు. ఎంత బలంగా అంటే ఏ ఎమ్మెల్యేలు ఎవరితోనూ నన్ను కంపారిజన్ చేసేకపోవద్దండి. వయసు 35 ఏళ్ళు అయిండొచ్చు, అదే నా బలం. 35 ఏళ్ళ వయసు ఉన్నాను, నాకు అదే బలం. ఇంక నేను 50 ఏళ్ళు పోరాడే దమ్ముంది నాకు. తప్పకుండా పేదలందరి పక్షంలో నేను పోరాడతాను. ఈసారి పలమనేరులో మాత్రం మినిమం మెజార్టీ కాదు, మాక్సిమం మెజార్టీతో గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శంగా నిలబడదాం. ఈసారి 50 సీట్లు వస్తే చాలు, 60 సీట్లు వస్తే చాలు, సిరిమిలమ్మే సీఎం అవుతుంది. ట్రయాంగిల్ పడుతుంది మనకి. ఈ ట్రయాంగిల్ లో తప్పకుండా సాధ్యత ఉంది. కాంగ్రెస్ పక్షము అయ్యో లేదనుకోవద్దండి, 100% గెలుస్తుంది, సిరిమిలమ్మ సీఎం అవుతుంది. ఎందుకంటే 10 రోజుల్లో మారిపోతుంది తప్ప రాజకీయం, 1 రోజులో రాజకీయం మారిపోతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ పక్షం లేదేమో అని అనుకోవద్దండి, కాంగ్రెస్ పక్షం చాలా బలంగా ఉంది. దయచేసి గెలిపించుకోండి. ఇంకా ఎన్ని దర్గాలు ఉన్నాయి, అన్ని దర్గాలు, అన్ని మసీదులు అన్ని విజిట్ చేసి అన్ని సమస్యలు తెలుసుకొని ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య పరిష్కారం చేసుకుంటాం, ముందరికి వెళ్దాం. మన బిడ్డలందరికీ బాగుకాయ మనం ఏమైనా చూద్దాం. ఇప్పుడు ప్రతి మహిళ అకౌంట్కి ₹5,000 అనౌన్స్మెంట్ అయింది ఆల్రెడీ. గ్యారెంటీ వచ్చింది. ఇందిరమ్మ అభయం, ఎన్నో కాలనీలు ఇందిరమ్మ కాలనీలు ఇప్పటికీ ఉన్నాయి. తప్పకుండా ఈసారి మీరందరూ ఆశీర్వదిస్తారు నాకు తెలుసు. ఆల్రెడీ మన నిన్న పోయిన చిన్నేపల్లిలో అయితే ఏడిసినారు, పెద్ద పంజాని మండలంలో చిన్నేపల్లిలో ఏడిసినారు. 10 ఏళ్ళు ఇంకా ఈ కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ఎదురు చూస్తా ఉన్నామని ఏడిసినాడు. నేను దువా చేసినానప్పా అని. కాబట్టి ఆ ఏడుపులు, ఆ దుఃఖాలు, ఆ బాధలన్నీ ఈ రోజు కాంగ్రెస్ పక్షం అతి బలమైన మెజార్టీతో గెలిపిస్తుందని నాకు నమ్మకం ఉండాలప్ప. తప్పకుండా అందరూ ఆశీర్వదించండి, అందరూ గెలిపించండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ మున్సిపాలిటీ కూడా ఓటు చదువుతుంది. 40 ఏళ్ళు ఆయన కోలారు నాకు 40 ఏళ్ళు ఉంటుంది. అది అడిగితే అది గవర్నమెంట్ అది ఇది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి మీ ఎట్లా వాళ్ళు నాయకులు చేసుకుంటేనే అది వీళ్ళు చేయరు, మన ఆఫీస్ వాళ్ళు చేయరు. మీ ఎట్లా వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చేస్తే మా పని జరుగుతాయి. దాని గురించి మనం ఆలోచిస్తాను. ఏడాది ఏం సమస్య లేదు నాకు. మేము గెలుస్తాము, ఎంత కాల్చి ఉంటుంది అదే చేసి మీకు గెలిచినప్పుడు అట్లా చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇది ఉంది అంటారు. వాళ్ళకి ఏమన్నా చెప్తే పేపర్తో సహా ఇచ్చినారు. మా దగ్గర పేపర్లు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇది ఎమ్మెల్యే అనుకుంటే ఈ పట్టాలు అవుతుందా? మసీదులో నిలబడి చెప్తా ఉండా, ఎమ్మెల్యే కాక అధికారం ఉంటే అది చేసేట్లుగా ఉంటే
ఫస్ట్ సంతకం నేను పెడతా. కాంగ్రెస్ అధికారం సెంట్రల్ లో వస్తే కూడా సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడి చేపిస్తాం. ఆ హక్కు మాకుంది. శాంక్షన్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ కమిషనర్ సిఎస్ రామలక్ష్మి అని ఉంటాయి. ఇక్కడ మసీదు 20 ఏళ్ళు మేము చదువుతాను, లేకపోతే ఊర్లో పోతాను. 5 కోట్లు నమాచి బాధ ఏంటని ఒకసారి మీటింగ్ వచ్చి మీరు కట్టుకోండి 5 ఏళ్ళలో మీకు ఎవరు తీసేవాళ్ళు ఇక్కడ నుంచి ఎవరు లేరు, మీకు పట్టాలు కాకుండా కూడా ఇప్పించదాము అని చెప్పేసిపోయిందా. మళ్ళీ కొత్త కొత్త వచ్చి వాళ్ళని కొత్త కొత్త ఇది చేస్తా ఉన్నారు. మీట్ల మధ్య నాయకులు వచ్చి మనకి చేస్తారు. శివశంకర్ అన్న నిలుచుకుంటే మేము కాంగ్రెస్ కి ఓటేస్తాము, వేరే నాయకుడు ఎవరైనా ఉంటే మేము దానికి పని చేయము. ఈ అన్నీ ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మేము దగ్గర ఉండి మైనార్టీలంతా మైనార్టీలు అన్ని మేము ఉండేదే కానీ మా తాత ముత్తాత వాళ్ళంతా జీవితంలో కాంగ్రెస్ తప్పి ఎవరికి ఇలా తెలుసు. మా అమ్మ మా తాత మా ముత్తాత వాళ్ళంతా సోల్నా కానీ గెలుపునా కానీ కాంగ్రెస్ కి ఏడు తెప్పించింది నేనే, గెలిపించింది నేనే, గెలనుకోమని గెలిపించింది నేనే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ హయాంలో. మళ్ళీ ఆయన చెడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వదిలేసా. ఇప్పుడు కూడా అంత నా దగ్గర వీళ్ళు వేసింది ఏమే కండ యూత్ కమిటీ కండ బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ లో నాకు యూత్ కమిటీ వద్దనేసే కండ తీసుకుని ఇంటికి వచ్చేసిన రిటర్న్. మళ్ళీ కౌన్సిల్ సీట్ కూడా ఇచ్చినారు వీళ్ళు, తీసుకోలేదు. లేదప్పా ఈసారి 10 ఏళ్ళ ముందు ఏదైతే ఉందో అది తప్పకుండా రిపీట్ కావాలా. బలమైన నాయకత్వం లేకుండా కొంచెం తడబడింది. అందరూ వచ్చినారు, ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరు ఇదే చెప్పేసి పోయినారు. గత 20 సంవత్సరాలుగా మాకు చెప్తా ఉండే హామీలు ఇదే. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడము వస్తారు, ఇదే చెప్తున్నారు, ఇదే వెళ్ళిపోయినారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన 27 నుంచి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యే అనుకుంటే ఆ పని అవుతుంది అంటే నాకు అధికారం ఉంది అంటే ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ పట్టా ఇచ్చే అధికారం ఉంది అంటే పక్కనే నల్లగొట్లపల్లి ఉండేది, ఇక్కడే పక్కనే ఇమ్మీడియట్ వితిన్ సెకండ్ లో వచ్చి ఇక్కడ కూర్చుంటాను. అది ఎమ్మెల్యేని ఇంకా అవుతుందంటే 100కి 100 పాలు దర్గాలో మాటిస్తా ఉన్నాను, నేను నెరవేర్చి చూపిస్తాను. అది ఎమ్మెల్యేకి అధికారం ఉంటే తప్పకుండా అక్కడేమన్నా పోరాడితే వాళ్ళని కూడా పోరాడితే సిద్ధమే. పోరాడతాం తప్పకుండా పోరాడతాం. బట్ ఇక్కడికిక్కడ ఎమ్మెల్యే అనుకుంటే అవుతుందంటే ఇమ్మీడియట్ స్టెప్ తీసుకుంటాను. ఎందుకంటే ఆ కాలం ఇంకా మీరు ఉండేవాళ్ళు, ఇంక మిమ్మల్ని వదిలి ఇంకెవరు వస్తారు ఇక్కడికి? తప్పకుండా ఇవంతా కాంగ్రెస్ పక్షం ఇంకానే సాధ్యమైతాయి. అవంతా మీకు తెలిసిందేమీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పక్షం ఏమారిచ్చే పార్టీ ఏం కాదు, అది అందరికీ ఆశీర్వదించి ఇచ్చిన పార్టీ, అభయం ఇచ్చిన పార్టీ. కాబట్టి నన్ను నమ్మండి బ్రదర్, నన్ను నమ్మండి. నల్లగొండపల్లిలో ఉండేది మీ పక్కనే, నన్ను నమ్మండి. నేను తప్పకుండా వచ్చేసి వస్తాను. నా ఎమ్మెల్యే పదవిని ఇంకా ఏమైనా అవుతుంది అంటే గెలిస్తే, భగవంతుడు ఆశీర్వదిస్తే, మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా దీన్ని నిర్వర్తిద్దాం. ఎందుకంటే మన దళగాలో ఉండి మాట చెప్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం. 100కి 100 పాలు. నన్ను నమ్మండి. ఉన్నాము, జనాభా లెక్కలో కూపన్ గారు ఉన్నాము, అందరూ ఉన్నాము, అన్ని లెక్కలు ఉన్నాం. గవర్నమెంట్ మా ఇల్లు మున్సిపాలిటీ లెక్కలు, మా ఇల్లు మున్సిపాలిటీలో చేర్పేస్తే వాడే పన్ను కట్టమంటాడు, వాడే ఓట్లేడీలు ఉన్నామా, కూపన్ గారు ఉన్నామా, జనాభా లెక్కలు ఉన్నామా. మా ఇల్లు మున్సిపాలిటీ లెక్కలు లేవు. మేమేం కష్టాలు కోసం అది మేము మా ఇల్లు మున్సిపాలిటీ లెక్కలు. మున్సిపాలిటీలో చేసేస్తే చెత్త పన్ను కట్టమంటాడు. చెత్త బండి వస్తుంది, నీళ్ళు ట్యాప్ వస్తుందా? రాదు. చెత్త బండి వస్తుందా? లేదు. ఎవడు మా మున్సిపాలిటీలో మా ఇల్లు లెక్క లేదు. మేమేదో గోలోలు మారి ఉన్నాం కదా, మేమేదో గోలోలు మారి ఉన్నాం. మా వాళ్ళు వచ్చేప్పుడంతా ఇల్లు పట్ట ఇది కాదు. మున్సిపాలిటీలో చేర్పిస్తే అప్పకమండి మశానం ఆడేసారు అందరూ చెత్త. ఆపో మహా ఆడేసారు చెత్త. ఈ ఇల్లు ఆపక ఇళ్ళలో ఆఫీస్ ముందర వేస్తారు. ఆఫీస్ వచ్చి ఎత్తమంటాడు, మశానం వాళ్ళు వచ్చి ఎత్తమంటారు. చెత్త బండి వస్తుంది, విజయలు వేస్తాడు. ఇప్పుడు టౌన్ అంతా చెత్త బండి తిరుగుతాం కదా, విజయలు వేస్తే చెత్త వేస్తున్నాడు కదా. మా ఎవడు వస్తాడు, కుక్క ఎవడు వచ్చేలేదు.
మా ఇండ్లు మున్సిపాలిటీ చేస్తే చెత్త బండి వస్తుంది, అందరూ చెత్త చేస్తారు, వాడే పన్ను కడతాడు, వాడే డోర్ నింపిస్తాడు, అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది చేసేదానికి ఒక్క నాయకుడు ఏదైనా కానీ సమస్యకు పరిష్కారం ఉంటుంది, చేయాలనే నియత్తు ఉండాలి. ఒక నాయకుడు వచ్చేటప్పుడు అందరూ ఇదే చెప్పేది. ఎమ్మెల్యే మేము ఇదే వింటా అమ్మాయి వచ్చినాడు నవీన్ కౌన్సిలర్, రోడ్లు వేపించే ఇవ్వడంలో వచ్చి మాట్లాడుకున్నాను అన్నాడు, కాళ్ళు కట్టినాడు, గవర్నమెంట్ మార్పింది అయిపోయింది. వాళ్ళు ఎట్లా చెప్పినాడు అమ్మనారెడ్డి, మంచోడే చెడ్డోడు, నువ్వు వేసే నవీన్ నేను మాట్లాడుకుంటున్నాడు. అదే గౌడ్ వచ్చినాడు అడిగితే ఇదే అయ్యలేదు అన్నాడు. అందరూ నవ్వే చూస్తాము చేస్తామన్నలా. ఇప్పుడు అమిత్ షా మోడీ పనుకుంటారు, మీరు రోడ్ వేస్తే బిల్లులు కాదా మీకు? మీరు గవర్నమెంట్ రూలింగే కదా, రోడ్ వేసి మీరు బిల్లులు చేసుకుని ఒకలేదా మీకు? ఏడాడో చేసుకుంటారు, ఈ రోడ్డు బిల్లు చేసుకుంటే ఒకలేదా వాళ్ళకి? అయ్యేది ఓపెన్ గా చెప్తారు మాటలు. ఒక నిమిషం, మాట్లాడాలి వాళ్ళు. నాకు మాటలు చెప్పి ఓట్లు తీసుకోవాలనే క్యారెక్టర్ లేదు, నాకు అట్లా ఓట్లు అవసరం లేదు. అర్థమవుతాను లేదన్నా, దయచేసి నన్ను నమ్మండి, నేను చేసి చూపిస్తాను. మున్సిపాలిటీలో నేను జాయిన్ చేపిస్తాను. ఆ భగవంతుడి ఆశీర్వదించి తప్పకుండా కాంగ్రెస్ పక్షంలో ఎమ్మెల్యేగా నిలబడి పెద్దలందరి ఆశీర్వాదంతో నిలబడి గెలిచిన తక్షణమే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. అవుతుంది. వీళ్ళు కొండల్లో రోడ్లు వేసి బిల్లు చేస్తుంటున్నారు, వీళ్ళు ఓట్లు ఉన్నాయి, జనాలు ఉన్నారు, తెలుసు రోడ్ వేసి బిల్లు చేస్తున్నారు. వేయలేదా? వేయలేదు బస్ సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా మోడీ పనుకుంటా రోడ్ వేస్తా ఉంటే ఫస్ట్ ఫస్ట్ రోడ్ వేసి ఫస్ట్ రైతులు సంతోషపడతారు, మళ్ళీ ఆఫీసులు సంతోషపడతారు, మళ్ళీ వచ్చి ఆ ఏడీలు జేడీలు ఇన్స్పెక్టర్ సంతోషపడతారు. మళ్ళీ మేము సంతోషపడేది మాకు అవసరం రోడ్డు మార్కెట్ లో వచ్చాను, రైతులు కష్టపడతారు. ఎవరు ఆ రోడ్ వేసిన మంచివాడు ఎమ్మెల్యే పలానా అనుకుంటారా లేదా? అయ్యలేదు బా, రోడ్ వేసాను వేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా మోడీ అడ్డు మంగుడారు రోడ్ వేసానికి. కొండలంతా రోడ్లు బిల్లులు చేసి ఎంగే తినేసి వాళ్ళు. ఈ రోడ్డే కాదు, ఉండే డబ్బంతా తినీయకుండా కరెక్ట్ గా దాన్ని కరెక్ట్ గా రూపులు తీసుకొని వస్తే అన్ని రోడ్లు బాగుపడతాయి. ఒక కొండని బాగా తవ్వి నిబంధంగా మదనపల్లి కొండ తవ్వి రోడ్లు వేసి బిల్లు తినేస్తున్నారు. ఈ రోడ్ వేయడానికి అమిత్ షాను మోడీ అడ్డు మంగుడారు వాళ్ళకి. వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చేవాడంతా మనకు అదనా పెట్టేది. మనం కరెక్ట్ గా ఉండాలా. నా పిలుసు నేను మాట్లాడతాం, మీరు ఒట్ట పట్టా కాదు, మున్సిపాలిటీ వాళ్ళు మనం చేర్పించినాయి. చెత్త బండి వస్తుంది, నీళ్లు పన్ను కడతాము, చెత్త పన్ను కడతాము. మన మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కువ వాడే కొద్ది పట్టా వేస్తారు మనకి. తప్పకుండా అసలే మశానం ఇంటికి చెప్తా, వాడు చెప్తా పడతారు, బండి వచ్చేలేదు ఇక్కడ. మున్సిపాలిటీ బండి టౌన్ మొత్తం చూస్తారా, విజిల్ వేస్తారు, బండి వస్తుంది, కట్టేస్తారు. మేము ఏడేసేదిరా ఆపకుండా మీరు ఏడేస్తున్నారా, నువ్వు ఏడేస్తున్నారా? ఇప్పుడు 5 ఏళ్ళు ఆయళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఓటుని వచ్చినప్పుడు ఇంత మాత్రం దీంట్లో అర్ధభాగం నిల్లు తీసినా చాలు. అర్థమైనా లేదా? ఇప్పుడు నా దగ్గర మాట్లాడుతూ ఉంటారు ధైర్యంగా అందరూ, దీంట్లో కాల భాగం మాట్లాడినా అయ్యలేనప్పుడు స్టాప్ చేయండి, అందరూ ఒకటవుదాం, అయిపించుకున్నాం, పనులు కావా అవన్నీ జరిగిపించుకున్నాం తప్పకుండా. మొన్న వచ్చినాడు ఏం చేసినారంటే కౌన్సిలర్లు ఏం చెప్పినారంటే, వార్డులో ఉండాలి 10 మంది అన్న మాట్లాడాలి, ఎమ్మెల్యే అందరూ గుంపుకు వస్తే మాట్లాడి మీ వార్డులో సమస్య చేస్తామన్నాడు. మేము మౌలా పిల్లలు ఇద్దరు పోయినాము ఏడా ఎమ్మెల్యే ఆఫీస్ మా పిలిపి జరిగినారు. ఏమి అన్నారు, ఇది పరిస్థితి కూర్చో అయ్యలేదు. తెల్లవారు రామకృష్ణ శ్రీరంపతి రోడ్డు వేసినాడంట. తప్పకుండా ఇది మొత్తం రికార్డ్ అయింది, ఛానల్లో కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన హామీ ఛానల్లో స్ప్రెడ్ అవుతుంది, కొన్ని లక్షల మంది చూస్తారు. ఇదేం ఊరికే నేను వచ్చి మీకు ఏదో మాట ఇచ్చి వెళ్ళిపోలేదు, ఇది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మళ్ళా రికార్డు మీరు ఎత్తుకునే రికార్డులో నేను మాట్లాడేదంతా కూడా అర్థమవుతుంది. తప్పకుండా నేను ప్రామిస్ చేసి నిలబడతాను, ఏం మాట్లాడినానో దానికి నేను కట్టుబడి ఉండే వ్యక్తిని. అందరూ ఒకటవుదాం, కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించుకున్నాము. 100కు 100 రూపాయలు. ఈ సమస్య చాలా చిన్నది, దాన్ని జస్ట్ మున్సిపాలిటీలో జాయిన్ అయితే ఆటోమేటిక్గా అన్ని వచ్చేస్తాయి. అన్న చెప్పినట్లు మంచి దావ చెప్పినాడు, కరెక్ట్ మార్గం ఇదే. సరేనా? ఇండ్లు పట్టాలంటే వాళ్ళు భయపడిపోతారు, ఇండ్లు పట్టాలంటే వాళ్ళు ఎవరు ఇచ్చేదానికి, దానికి ఒక దావ ఉంది. ఆ దావే అన్న చెప్పినాడు. ఇప్పుడు ఆ దావ ప్రకారం పదాము, దీన్ని మున్సిపాలిటీలో చేరద్దాము. అయినంతా వచ్చేస్తున్నాం, రోడ్ వచ్చేస్తున్నాం, ఇంతమంది ఇల్లు ఉన్నాయి కదా, ఇన్ని ఇండ్లు వచ్చేస్తున్నాయి, ఇన్ని ఇంటికి దావ ఎట్లా? ఇదే కదా, రోడ్ వేసేదానికి రోడ్ వేయచ్చు కదా, సిరికల్చర్ వాళ్ళందరికీ రోడ్ వేయచ్చు కదా, అందరికీ అవుతుంది కదా 10 మంది. ఇదే నేను చెప్తాననే, డబ్బు దండుకోవాలనే వాళ్ళకి ఇవన్నీ చేయాలనేది ఉండదు. 5 ఏళ్ళకి ఒకసారో 3 ఏళ్ళకి ఒకసారి అట్లా వచ్చి హాయ్ బాబు పిలిపి వాళ్ళకి ఇవన్నీ ఉండదు. 24 గంటలు ఇక్కడ కూర్చోవాలా, 24 గంటలు మాట్లాడాలా, 24 గంటలు ప్రజలు నాడి తెలుసుకోవాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. 100కి 100 రూపాయలు నేను ఈరోజు నేను చెప్తాను చూడండి.
మీ తరహాలోనే నేను వచ్చేసి బతికినోడిని, ఇదే మార్కెట్ లో గూళ్ళు వేసినోడిని, అదే టమాటా మండిలో టమాటాలు తోలినోడిని. నాది నల్లగుట్లపల్లి. మీ ఊరికి మా ఊరికి వచ్చేసి 2 కిలోమీటర్లు కూడా లేదు. ఇక్కడ దగ్గర గానీ కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్ అంతే గానీ ఆడే ఆడుకునేది తెలుసు. వీళ్ళందరూ చూసిన మగాళ్ళ అన్నం నేను చూసినాను కాబట్టి తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. నో ప్రాబ్లం సార్. కష్టమనే మాట చెవిల పడ్డాదంటే కాలు నిలవాదన్నకు, సత్యమిది నమ్మిన జరమును అమ్మోనే కాస్తాడు జై కొట్టు నువ్వు అన్నకు. ఎన్నో ఏళ్ల నుండి వెనకబడ్డా మన పరమనేరు నేలకు, శంకరన్న ఎన్నెలోలే వెలుగు పంచడానికి వచ్చాడు మన ముందుకు. ఆత్మగౌరవం ఉన్నోడు, అందరి మేలు కోరేటోడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరికైనా ఎదురు వెళతాడు. రఘువీరారెడ్డి గిడుగు రుద్రారాజు ఆశీర్వాదంతో తన్నహ టప్పుల మోతల్ల వస్తుండు చూడర శంకరన్న. తండోరేసి కేదల జాతర తెస్తుండు చూడర శంకరన్న. గుండెకు అండగా నిలవగా ముందుకు వచ్చర శంకరన్న. షర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎట్టర శంకరన్న. పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. పరమనేరు నెల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా శంకరన్న సైన్యమై ఉందామురా. ఒకే సైకిల్లో అక్క వాళ్ళ నాయన మాకు సైకిల్ కొనిచ్చింది, నాకు నాగేంద్రకి. ఒకే సైకిల్లో ముందర నాగేంద్రం కూర్చొని పెట్టుకుని నేను తుక్కేది. ఒకే సైకిల్లో కేట్లపారానికి పోయి కేట్లపారం ఇంకా ఈడొచ్చి నాగేంద్రం డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి పోతా ఉంటాం. మా నల్లగొడ్లపల్లి దండుమిట్ట చూడు అక్క తిరిగి గుర్తుపెట్టింది. కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇద్దరికి. ఆయమ్మ చేతి భోజనం తిన్నాం మేము ఇక్కడ. కాబట్టి ఈ కాలనీ వచ్చేసి చిన్న బిడ్డ పుట్టినాక మేము చూసినాం తల్లి. ఇది కాలనీ వేరే కాదు, నల్లగొడ్లపల్లి వేరే కాదు, రెండు ఒకటే పక్కపక్కనే ఉంటాయి. ఈరోజు ఎందుకు నేను ఈడ పుట్టిన బిడ్డ, ఈడ పెరిగిన బిడ్డ, రాజకీయాలంటే మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు నేను రాజకీయాలకు రావాల్సి వచ్చింది, ఎందుకు నేను రాజకీయాల్లోకి వచ్చి, ఎందుకు ఇంతమంది దగ్గరకు వచ్చి ఇంత దూరం తిరుగుతా ఉన్నాను అంటే దుడ్ల గురించి రాలా తల్లి, నేను డబ్బుల గురించి రాలా. ఈరోజు మీరుండే కాలనీలో నీళ్ళకి ఎంత సమస్య ఉందని మీరు చూస్తూ ఉంటారు. తాగే నీళ్ళకి బాధ ఉందా లేదమ్మా? దండుమిట్లో ఇప్పుడు ఇదే కాలనీలో ఇప్పుడు నేను అడిగితే వారం ఇంకా నీళ్ళు రాకుండా ఉన్నాయి. బోర్లో నీళ్ళు లేవనేది ఇది రొటీన్ డైలాగ్. ఇది అర్థమైతుందమ్మా? బోర్లో నీళ్ళు లేకపోతే ఏట్లో ఒక బోర్ వేసి అటు ఇంకా వచ్చేసి ఒక లైన్ ఇస్తే ఎందుకు రావమ్మా? ఇప్పుడు అదే చేయాలి కదా. ఎవరు చేస్తావు అని అడుగుతా ఉన్నావు కదా. ఎవరికి నువ్వు లాస్ట్ టైం ఓటు వేసినావు? ఎవరికి వేసినావు ఓటు? వాళ్ళకి అడగలమ్మా. ఎవరికి వేసినావు వాళ్ళని అడగల నువ్వు. అమ్మా నిజంగానే చెప్తాను, ఈ రోజు నవ్వుతా ఉన్నప్పటికీ నాకు నువ్వు రావట్లే. ఎందుకంటే 10 రోజులు ఇంక పైన నన్ను అడగండి. ఇంక పైన ఎవరిని అడగాల్సిన పని లేదమ్మా. ఇంక పైన నీళ్లు రాకపోతే నన్ను అడగండి. ఉండమా 24 గంటలు నల్లగట్లపల్లిలో ఉంటాను. ఇదే వైఎస్ఆర్ జంక్షన్ లో ఉంటాను. నల్లగట్లపల్లిలో ఉంటా, వైఎస్ఆర్ జంక్షన్ లో ఉంటాను. కాంగ్రెస్ పక్షానికి ఓటేసి తప్పకుండా ఘన మెజార్టీతో మీరు గెలిపించి చూడండి. ఇన్ని రోజులు 2 పార్టీలు చూసినారు. గెలిపించిన ఈ దండుపల్లికి నేను ఈ దండుమిట్టకి చెప్తా ఉన్నాను, గెలిపించిన ఒక నెల రోజుల్లో 30 రోజుల్లో వీటికి పైప్ లైన్ వేయించిన సొంత బోర్నింగ్ అయినా కానీ వీటికి ఇట్లా పైప్ లైన్ వేయించి 24 గంటలు నీళ్ళు లేకపోతే
అప్పుడు నన్ను అడగండి అమ్మా. గౌడ మాట చెప్పింది మాట చెప్పింది ఏం చెప్పినాడు చెప్తాను. మా మనిషి కూర్చోండాడా సీటు పైన మా మనిషి ఆడికి వచ్చి కూర్చున్నప్పుడు తప్పకుండా నేను వేస్తానండి. టైం కూడా అయిపోయింది. ఆయన మాట తప్పిండొచ్చేమో. ఇప్పుడేమో చెప్పేస్తారు చేస్తారు వాళ్ళకే వేసేది అంతే. తప్పకుండా ఒక నిమిషం మాట్లాడేస్తాను అమ్మా. తప్పకుండా మీ ఆవేదన మీ బాధ నాకు అంతా అర్థమవుతా ఉంది అమ్మా. ఒక నిమిషం. మీ ఆవేదన మీ బాధ నాకు అర్థమవుతా ఉంది తల్లి. నేను ఈ ఊరు బిడ్డని. యా ఊరో కాదు, ఈ ఊరే నాది. నల్లగొట్లపల్లి. గుట్ల కాపక్క మీరు, గుట్ల కాపక్క నేను. ఇంకోటి, ఎవరో మాట ఇచ్చినారు తప్పినారంటే అది ఆయన సంస్కృతి, ఆయన సంప్రదాయం. కానీ నేను మాట ఇస్తే తప్పను. ఎందుకంటే నాకు అమ్మా ఇనలమ్మా, ఇన్ని రోజులు ఇంకా కష్టాలు పడినారు, బాధలు పడినారు. కనీసం ఈ 5 నిమిషాలు మీరు కరెక్ట్గా విని ఈ మాటలు మీరంతా వినుకోవాలా. ఈరోజు బలమైన నాయకత్వంతో కాంగ్రెస్ పక్షం ఇంకా నిలబడాలని చెప్పి చాలా బలంగా అందరూ గూడెము, అందరూ వాడ అన్ని తిరుగుతూ ఉన్నాను. అందరూ ఈరోజు వచ్చేసిందని ఆశీర్వదించి ఇంత దూరం వరకు లాక్కొని వచ్చినారు. తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల కాంగ్రెస్ పక్షం ఇంకా హైకమాండ్ ఇంకా నాకు సీట్ వచ్చిన తక్షణమే ఇమ్మీడియట్ గా ఇంకా ఫాస్ట్ గా మీ అందరి దగ్గరికి వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకొని గెలుస్తా. 100కి 100 రూపాయలు గెలుస్తాం ఈసారి. అంత ఆషామాషిగా లేమో, మీరు అడిగి కనుక్కోండి నా గురించి. అంత ఆషామాషిగా లేమో, ఈసారి గెలుస్తాం. కాంగ్రెస్ పక్షం ఇంకా మీరందరూ ఆశీర్వదిస్తే ఒక్క ఓటు పొక్కుపోకుండా మీరు వేయండి. బోర్లు ఇక్కడే ఉన్నాయి, అక్కడి ఇంకా పైప్ లైన్ వేపించి ఫస్ట్ దండుమిట్టకి నల్లగుట్లపల్లికి ఇవి రెండిట్లకి వాటర్ ఒకే 30 రోజుల్లో తెచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. బోర్లో నీళ్ళు వస్తున్నాయి. కరువు కాటకాల్లో కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కరువు కాటకాల్లో కూడా బోర్ ఏం నిలవలేదు మాది. మాదనే కాదు, గవర్నమెంట్ దుడ్డు వస్తుంది. గవర్నమెంట్ దుడ్డుతోటి మీకు అందరికి బోర్ వేపించి అమ్మా 5 మినిట్స్ వినాలమ్మా. నువ్వు వినాలి అమ్మా వినండమ్మా ప్లీజ్. గవర్నమెంట్ దుడ్లందరూ దండుకొని ఉంటేనే మీకు దండుమెట్టుకి బోర్ రాలేదు, నీళ్ళు రాలేదు. ఇన్ని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎందుకు వచ్చేసి వీళ్ళు ఇవన్నీ చేయలేదు. తప్పకుండా నేను మాటిస్తా ఉన్నాను తల్లి. అక్క వదినా అని పిలుస్తాను అమ్మని. నేను చిన్నప్పటి ఇంకా అక్క మా అక్క ఈ అమ్మ చేతులతో అన్నం పెడితే తిన్నాను. ఆ అక్క అన్నం ఎన్నో కితాలు పెడితే తిన్నాను, ఎన్నో కితాలు టీ తాగినాను. ఇదే ఊర్లో పుట్టి పెరిగి ఇదే ఊర్లో ఉండి ఇదే ఊర్లో చదువుకొని ఇదే ఊర్లో ఇంత దూరం వరకు వచ్చిన. నన్ను నమ్మండి. ఇక్కడికే కాదు, ఈ దండుమిట్టే కాదు, పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకి నీళ్లు తెప్పివచ్చు. ఏం నా దుడ్డేం కాదు, మీ దుడ్డే, మీ అందరు దుడ్డే. దండుకొని తినేకపోతే బోర్లు వేయచ్చు, నీళ్లు తీసుకొని రావచ్చు. ఆడ బోర్ చెడిపోతే వచ్చి ఏట్లో బోర్ వేయచ్చు. ఏడవ దగ్గర నీళ్ళంతా వస్తాయి కదా. భగవంతుడు నీళ్ళు కన్నా ఏమైనా నిలబెట్టేసినాడా? కానీ తప్పకుండా నీటి సమస్య. నెక్స్ట్ ఆడబిడ్డలందరూ అమ్మా ఆ కాలంలో అయితే గుట్లలో పరిగెత్తా వస్తా ఉండ్రి, పాతా ఉండ్రి. ఏమో ఆ కాలంలో సరిపోయా. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ 7 దాటి రోడ్డు దాటి పోవాలంటే ఎంత సమస్య ఉంటుంది అనేది నాకు తెలుసు తల్లి. నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఈ ఊర్లో నేను చూసిన సమస్యలే. తప్పకుండా మీరందరూ నా తల్లితో సమానము, మీరందరూ నా అక్క చెల్లెళ్ళతో సమానము. మీరందరూ వచ్చేసిందన ఈసారి కాంగ్రెస్ పక్షానికి ఓటేయండి, గెలిపించండి. నేను దగ్గరుండి నేను గెలిచిన 30 రోజుల్లో ఇక్కడ ఈ ఊరికి, మా ఊరికి, ఈ 2 ఊర్లకి దండుమిట్టకి నల్లగొట్లపల్లికి 30 రోజుల్లో నీళ్ళు నేను తెప్పిస్తాను తల్లి. ఇది నా మాట, నేను ప్రమాణం చేస్తా ఉంటాను. అడిగేదానికి ఎక్కడ అడగాల్సిన అవసరం లేదమ్మా, నేను నీడే ఉంటాను. అర్థమైంది లేదమ్మా? ఒకటి, ఈ దండుమిట్లో వచ్చేసిందన్నా బాత్రూముల సమస్య ఒకటి ఉంది, డ్రైనేజీ సమస్య 2 ఉంది, 3వది వచ్చేసి వాటర్ సమస్య ఉండదు. ఇవి 3 వచ్చేసిందన్న ప్రధాన సమస్య ఉంది. మసీద్ సమస్య కూడా ఉంది. అవునమ్మా, మసీద్ కూడా కావాలి. అవునమ్మా, మాకు మసీద్ కూడా కావాలి. అవునమ్మా, సమస్య కూడా ఉంది. అమ్మా
అన్నా ఫైరోజ్ అన్నా రాండి ఇట్లా రాండి అమ్మా. జాగా ఉంది మాకు మసీద్ కట్టి మసీద్ అన్నా అమ్మా మీ మసీదుకి 10,116 ఫస్ట్ కానుకగా పెడతా ఉన్నాను. దాన్ని ముడుపు కట్టి పెట్టి ముడుపు కట్టు. ఇంకా చందాలు వసూలు చేస్తామని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా 100కు 100 రూపాయలు దానికి ఇచ్చేద్దాము. దీన్ని ముడుపు కట్టి పెట్టు మసీదుకని. నీ చేతుల మీదుగానే నువ్వు అడిగిన మసీద్ అని చెప్పి అందరూ ముక్కునే దానికి మసీదు నిర్మాణం జరుగుతుంది. అది ఎందుకు జరగదో చూసేద్దామా, సరేనమ్మా? ఇది ముడుపు కట్టి కొంగులో కట్టి పెట్టి ఏడన్నా దేవుడి దగ్గర మసీదు నిర్మాణం జరగల. నువ్వు మంచి పాయింట్ రైజ్ చేసినావు, సరేనమ్మా? ఇక్కడ ఒక దగ్గరే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండే దర్గాలు, మసీదులు, దేవస్థానాలు, ఇక్కడ ఉండే దేవస్థానాలు ఏముండాయో అన్ని మీరందరూ చూడండి. అక్క చెల్లెళ్ళాక కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాం. ఏమ్మా మనకేమి దేవుడు ఎవరైనా ఒకరే, అవునా కాదమ్మా? దైవం ఒకటే, దైవశక్తి ఒకటే. కాబట్టి తప్పకుండా గుళ్ళైనా ఏవైనానో నిర్మించుకున్నాం. 100కు 100 రూపాయలు వచ్చేసిందన్నా నన్ను నమ్మండి. నేను మీ బిడ్డని నన్ను గెలిపించుకోండి తల్లి, సరేనమ్మా? ఈ 4 సమస్యలు. ఇప్పుడు ఒక సమస్య నీళ్లు ప్రధానమైంది, 2 డ్రైనేజీ, 3 బాత్రూమ్లు, సరేనమ్మా? ఈ బాత్రూమ్లు అమ్మమ్మ ఈ బాత్రూమ్లు అనే దానికి కొంచెం కాలావకాశం తీసుకోవచ్చేమో. నీళ్లు మాత్రం వితిన్ 1 మంత్లో వేస్తా, గెలిచిన వితిన్ 1 మంత్లో వేసేస్తాను. దాని తర్వాత కొద్దిగా టైం తీసుకోవచ్చు బాత్రూమ్లన్నీ నిర్మించేదానికి. ఎవరెవరికి లేవు ఎవరెవరికి ఉన్నాయి అనేది కేంద్రం ఇంకా కొంచెం మన దీనికి ఫండ్స్ వచ్చేదంతా చూసుకొని తప్పకుండా బాత్రూములకి నేను స్టెప్స్ తీసుకుంటానమ్మా. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే ఏ సమస్యలు ఉంటాయో చూద్దాం. అన్నిటిని మనము సాధించుకున్నామమ్మా. దయచేసి ఈసారి కాంగ్రెస్ పక్షానికి దయచేసి ఓటేయండి, గెలిపించండి. 100కు 100 రూపాయలు నేను నిలబడతాను తల్లి. ఇన్ని రోజులకు ఈ తరా వచ్చి మాట ఇచ్చి నిలబడి నాయకుడు ఎవరులా, మాట ఇచ్చి తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళకి వదిలేద్దాం. వాళ్ళు మళ్ళా పోయి జాగొట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒకసారి చెప్పినారు చేసినారా? లేదు కదా, వదిలేద్దాం. ఇంకా అవసరం లేదు వాళ్ళు చేసేది, చాలా అయిపోయింది. ఇంకా వాళ్ళ అవసరం లేదు చేయాల్సింది. మీరే కాదు, ఇంకా వేరే గ్రామాల్లో కూడా మహిళలకు చెప్పండి, రమ్మని చెప్పండి, కాంగ్రెస్ కు ఓటేయండి, నన్ను గెలిపించుకోండి. నేను చేయకపోతే మీరందరూ కాలర్ పట్టుకోండి. మీ బిడ్డను నేను పట్టుకోండి. అయ్యో నిజంగా అమ్మా, ఎందుకంటే ఇవన్నీ చేసేదానికి అవుతుందమ్మా. మీకు బంగారు గుడి కొట్టిస్తానని నేనేం మాట చెప్పలేదే, కాని పనేది ఇది అయ్యే పనే కదా. నీళ్లు గుడికి నీళ్ళు ఇచ్చేదానికి ఒక బోర్ పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చేదానికి ఏమమ్మా? నీళ్ళు ఇక్కడ రాకపోతే ఇంకో దగ్గర బోర్ వేస్తే నీళ్ళు రావా? ఏమమ్మా ఇంకో 1,00,000 రూపాయలు ఎక్కువైతుంది ఖర్చు చేస్తే. ఇంతమంది బాధపడరు కదా. మీరుంటే వాడిని చిన్న బిడ్డలు ఎట్లమ్మా? చిన్న బిడ్డలు ఎట్లా చెప్పు పరిస్థితి ఎట్లమ్మా? బతకల్లా సావల్లో తెలియకుండా ఉండవు. ఇల్లు ఇచ్చినారు, బతకండి సావండి, బతికితే ఉండి చచ్చిపోతే చచ్చిపోని ఈ రేంజ్ లో ఉండాలి. అవునమ్మా. అమ్మా పిల్లలది స్కూల్స్ అంతా ఎట్లా ఉండాలమ్మా? స్కూల్స్ స్కూల్ దూరం పోవాల పిల్లలు, చాలా దూరం పోవాలనా? బాలవాడి స్కూల్ కూడా లేదా? ఎంతమంది ఉంటారు పిల్లలంతా? చిన్న పిల్లలు 50 మంది ఉండాలా? 50 మంది ఉన్నప్పుడు అట్లయితే ఇక్కడ ఒక చిన్న బాలవాడి స్కూల్ పెట్టచ్చు కదా. నాగమంగళంలో ఉందా? రోడ్డు దాటిపోవాలా? అవునా? చిన్న పిల్లలు కదా అమ్మా. చూద్దాం, తప్పనిసరి 50 మంది స్ట్రెంత్ ఉండారంటే తప్పకుండా ఒక బాలవాడి నిర్మించే దాంట్లో తప్పేం లేదు. దాన్ని చూద్దాం ఒకసారి ఎంత దూరం ఉంది ఏమెట్లా చూసి దానికి స్టెప్స్ తీసుకున్నాము. 5 సమస్యలు, సరేనమ్మా? ఇంకా హాస్పిటల్ అయితే ఎట్లా మీరు అమ్మా? హాస్పిటల్ ఎక్కడ? పల్నాడు పోతాం. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్?
అయినంత గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతా కదా అందుకే మేము ఇంత పెద్దోళ్ళు అయినాము. కానీ స్కూల్ సిస్టమ్స్ అంతా ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలా చూద్దాం. తప్పకుండా దానికంతా స్టెప్స్ తీసుకుంటాం. తప్పకుండా అమ్మా వాళ్ళు చదివించిన దానికి మేము ఇంత పెద్దోళ్ళు అయి వచ్చినాం. సరేనా? తప్పకుండా తల్లి ఇవన్నీ ఒక 5 సమస్యలు ప్రధానమైన ఉన్నాయి. అన్నిటిని రెడీ చేసుకున్నాం. సరేనమ్మా? దర్గాను చందాలు వసూలు చేసి దర్గా కట్టించుకున్నాం. ఇక ఏమి చేయలేను, సంపాదించలేను, బతికే కారణం 3,000 ఇస్తాను పెన్షన్. आप इन 10 वाला खड़ा है तो बोला सब जाते हैं ఉండేది గెలిచిన తర్వాత 30 రోజులు ఇక వైఎస్ఆర్ మీకు సపరేట్గా ఈ విధంగా ఎవరూరికైతే అయింది మన పల్మనర్ కాన్స్టిట్యున్సీలో చాలా కష్టం ఎవరు పడతా ఉండరు. నువ్వు ఒకడే కాదు, ఎంతమంది ఉన్నారు అందరికీ ఒక సపరేట్గా ఒక స్కీమ్ తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది ఆషామాషి అయిన ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. ఇట్లా ప్రాబ్లాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి పెద్దవాళ్ళందరూ ఉండారు. అందరూ కూర్చొని ఒక నిర్ధారణ చేసి మీకందరికీ బాధ్యతగా నిలబడేదానికి ఎంతమంది ఉన్నారో కాన్స్టిట్యున్సీలో 100 మంది ఉన్నారా 200 మంది ఉన్నారో అందరినీ ఫోకస్ చేసుకొని దీనికి ఒక ప్రధానంగా ఒకటి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఆషామాషి అయింది కాదు ఇది. కష్టపడి పని చేయాలన్నా పోవాలన్నా రావాలన్నా చాలా కష్టం ఉంది. నీ కన్నీటి సాక్షిగా నీ కన్నీళ్ళ సాక్షిగా దీనికి నేను బలమైన పునాది తీసుకుంటానన్నా. నువ్వు ఒకటే కాదు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళందరికీ ఒక బలమైన పునాది తీస్తాను. నమ్మండి. కాంగ్రెస్ పక్షాన్ని 100కు 100 రూపాయలు గెలిపించుకున్నాము. 5,000 రూపాయలు ప్రతి మహిళకి 5,000 రూపాయలు 1వ తారీఖు ఇంటికి వచ్చేట్లుగా కేంద్రంలో వచ్చిన రాష్ట్రంలో వచ్చిన ఆ తల్లి పథకం అంతా ఇంద్రమ్మ అభయం అనేది ప్రవేశపెట్టింది. దాంతోపాటు ఈ విధంగా చాలా వరకు ప్రాబ్లం అయిన వాళ్ళకి ఒక స్టెప్ తీసుకొని దీనికి కంపల్సరీ పరిష్కార మార్గము అందరూ పెద్దలందరూ కూర్చొని దీని గురించి చర్చించి తప్పకుండా నీ కన్నీటి సాక్షిగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కరికి మేలు జరిగేట్టుగా నేను చూస్తున్నాను. ఇది నా మాట. సరేనా? గెలిచిన తర్వాత కూడా ఈ వీడియో అంతా ప్లే అవుతుంది. తప్పకుండా మనం అందరూ కూర్చొని దీనికి ఒక మార్గాన్ని చూసి దాన్ని ఏం చేద్దామనేసి దాని ప్రకారంగా ముందుకు పోదామని శంకరన్న సప్పండ వర్గాల సంక్షేమ సారథి తానే అంటున్నాడు. అందరి ఆకలి దిచ్చంగా అడుగులు నేడు వేస్తున్నాడు. చిన్న పెద్ద తేడా లేక పేరు పెట్టి పలకరిస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క సమర్థ పాలనంతా ఉదయగా అందరము అడుగేద్దాము. కాంగ్రెస్ జెండా సైనికులై చెయ్యి గుర్తు కోటు వేద్దాము. పలమనేరులోన పసలేని నేతను అందరము తరిమి కొడదాము. మన మేలు కోరే మన శంకరన్నను ఎమ్మెల్యేగా గెలిపిద్దాము. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. ఆహా పలమనేరు నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా. శంకరన్న సైన్యమై ఉన్నామురా.